నవ్యాంధ్ర అభివృద్ధి లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన కొనసాగింది. ఏపీలో పెట్టుబడులకి ఉన్న అవకాశాల్ని పారిశ్రామికవేత్తలకు వివరించిన చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన వారికి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అమరావతి అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలపై సింగపూర్ సంస్థలు ప్రభుత్వంతో చర్చించారు. ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో బిజీగా గడిపారు. 4 రోజుల పర్యటనలో భాగంగా వివిధ సదస్సుల్లో పాల్గొన్న ఏపీ సీఎం రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు వారికి వివరించారు. వివిధ రంగాల్లో సింగపూర్తో కలిసి పనిచేసే అవకాశం లభించిందని, తన పర్యటన కొత్త అధ్యయనానికి నాంది పలికిందని సింగపూర్ దేశాధ్యక్షుడు షణ్ముగరత్నానికి తెలిపారు. పెట్టుబడులకు అనుమతుల విషయంలో ఏమాత్రం ఆలస్యం ఉండదని వారికి హామీ ఇచ్చారు. ఆలస్యమైతే డీమ్డ్ టు బి విధానాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. సింగపూర్ అధ్యక్షుడు షణ్ముగరత్నం మాజీ ప్రధాని, ప్రస్తుత సీనియర్ మంత్రి లీ సైన్ లూంగ్తో విడివిడిగా సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు. ఏపీ, సింగపూర్ ప్రభుత్వాలు కలిసి వివిధ రంగాల్లో పనిచేసే అంశాలపై చర్చించారు. నాలెడ్జ్ ఎకానమీ, మౌలిక సదుపాయాల కల్పన, సెమీ కండక్టర్లు, అమరావతి అభివృద్ధి, అర్బన్ ప్లానింగ్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో సింగపూర్ భాగస్వామ్యంతో ముందుకెళ్లే అంశాలపై చర్చించారు. తన పర్యటనలో భాగంగా వివిధ కంపెనీల సీఈఓలతో సమావేశమై మారిటైమ్ ఆపరేషన్స్, మౌలిక వసతుల కల్పనపై చర్చించారు సీఎం చంద్రబాబు. క్రూయిజ్ టూరిజానికి ఏపీలో పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు వెల్లడించారు. పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికతో వస్తే అన్ని రకాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పోర్ట్ల అనుసంధానంతో పాటు పోర్ట్లకు సమీపంలో ప్రపంచ శ్రేణి చమురు రిఫైనరీ ఏర్పాటు కానుందని సీఎం చంద్రబాబు వివరించారు. ఏపీ పారిశ్రామిక ప్రగతిలో సింగపూర్ కంపెనీలు కూడా గ్లోబల్ పార్ట్నర్స్గా కలిసి రావాలని కోరారు. సింగపూర్ పర్యటనలో భాగంగా 4వ రోజు వివిధ సంస్థలు, సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో చంద్రబాబు బృందం చర్చలు కొనసాగాయి. క్యాపిటల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ సీఈఓ సంజీవ్ దాస్ గుప్తాతో భేటీ అయి రియల్ ఎస్టేట్, అర్బన్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ పార్కుల్లో పెట్టుబడులపై చర్చించారు. ఎస్ఎంబీసీ బ్యాంక్ ఇండియా డివిజన్ మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ కన్నన్తో సమావేశమై ఏపీలో పెట్టుబడులకున్న అవకాశాలను వివరించారు. సింగపూర్ పర్యటనను ముగించుకుని ఇవాళ రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్న చంద్రబాబు అర్ధరాత్రి అమరావతికి తిరిగి రానున్నారు.